భైరవకోనలో ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరు చనిపోవడం ఒక మిస్టరీగా మారిపోయింది. అమావాస్య వస్తుందంటే ఆ ఊరి ప్రజలు వణికిపోయేవారు. అందుకే ఎన్ని పనులు ఉన్నా అమావాస్యకి 6 ఇంటికి చేరిపోతారు. కాని ఆ రోజు శశి ఒక్కతే ఇంట్లో అభి కోసం ఎదురు చూస్తోంది. అభి, ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? టైం 11:30 అవుతోంది. సారీరా, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. నేను రావడం లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో. అభి, ఈ రోజు అమావాస్య అనే విషయం మర్చిపోయావా? ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, డోర్స్ అన్ని క్లోజ్ చేసి బెడ్రూమ్లో పడుకో. నేను వచ్చినప్పుడు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు అభి. అతను చెప్పినట్లు మెయిన్ డోర్ క్లోజ్ చేద్దామని లివింగ్ రూమ్ కి వచ్చింది శశి. అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశం కారు మబ్బులు కమ్ముకొని ఈదురుగాళ్లు బలంగా వేయడం మొదలుపెట్టాయి. భయంకరమైన ఉరుములు మెరుపులతో హోరువాన మొదలైంది. అప్పుడే పెద్ద శబ్దంతో వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఆ ఇల్లంతా చీకటితో నిండిపోయింది. శశి భయంతో చుట్టూ చూస్తూ కొవ్వొత్తి కోసం వెతుకుతూ వెనక్కి తిరిగింది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆకారం తన ఎదురుగా నిలబడినట్టు కనిపించడంతో ఒక్కసారిగా నోట మాట రాక భయంతో బిగుసుకుపోయింది. ఆ ఆకారం ఎరుపెక్కిన కళ్లతో శశినే కోపంగా చూస్తోంది. ఆ ఆకారాన్ని చూసి శశి స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆ ఆకారం శశిని సమీపించి ఆమెను తన మంత్రశక్తితో గాల్లోకి లేపి అక్కడ్నుంచి మాయమైపోయింది. ఆ ఆకారం శశిని ఏం చెయ్యబోతోంది? ప్రతి అమావాస్యకి భైరవకోనలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే వెంటనే వినండి కుకు ఎఫ్ఎంలోని ఓ స్త్రీ రేపురా ఆడియో సిరీస్. డౌన్లోడ్ కుకు ఎఫ్ఎం ఆడియో బుక్ యాప్ now.